రేయ్, తనతో కుకింగ్ క్లాసెస్ స్టార్ట్ చేసినప్పుడే అర్థమైందిరా ఇద్దరు కలిసి ఏదో ఒక రోజు రెస్టారెంట్ పెడతారని. ఇప్పుడు బాగా చిరాగ్గా ఉన్నాను నేను. వెళ్ళి పని చూసుకోండి. చిరాగ్గా ఉందంటరా? ఇప్పుడే తనతో ఫ్రెష్ గా ఎంజాయ్ చేసి వచ్చినట్లుంటే. చెప్తే వినడు గాని మనకి చెప్తున్నాడు. రైట్, నీకు పెళ్ళైందా? కాలే. ఐఎమ్ హ్యాపీ. అడగటం నా తప్పు. మీ మొహాన్ని ఎవరు చేసుకుంటారా? మీకు అఫైర్ ఉంది. అయితే హ్యాపీగా వెళ్ళి ఎఫైర్ చేసుకో. పో పో. నీకు పెళ్ళైందా? అయిందన్నా. మరి విడాకులు ఇచ్చేసింది. ఛా, సేమ్ టు సేమ్. కొంపదీసి నాలాగా రీసెట్కి వెళ్ళి మళ్ళీ పెళ్లి చేసుకోబాకు. తోటొద్దురా, మార్నింగే కొన్నాను, చాలా ఖరీదు. భవితో పాటు నీతో కూడా ఫైట్ చేసే మూడ్ కూడా లేదు నాకు. కాసేపు మందేస్తూ మాట్లాడదామా? నీకెంత కోపంగా ఉందో నేను అర్థం చేసుకోగలను, కానీ నీతో ఎప్పుడు ఏడుస్తూనే ఉంటుంటాను. ఇప్పుడే కొంచెం సంతోషంగా ఉంది. అదే కదా నీ ప్రాబ్లము? అవునన్నా. అయితే ప్రాబ్లం ఎవర్రా? నేనే. అంతేరా, సింపుల్. మెంటల్ నా కొడక. ఇన్ని రోజులు సైకోలాగా బిహేవ్ చేసావు. సైకో. అలా అనిపించిందా అన్నా? అంత హింస పెట్టాలని అనిపించిందా నీకు? మన లైఫ్ మన కంట్రోల్లో ఉంటుందని ఎప్పుడు భ్రమలో ఉంటాం, కానీ నిజానికి కంట్రోల్ చేసేది ది విమెన్ ఇన్ అవర్ లైఫ్. అది తెలియక మనం ఓవర్ యాక్షన్ చేసి ఇలా అయిపోతాం. ఇవన్నీ మీకిలా తెలుసన్నా? నా రామాయణం అలాంటిది. అది వదిలే కానీ వైష్యుని ఎమోషనల్గా అంత ఎందుకు హింస పెడతావురా? సారీ చెప్పాలి ఉందన్నా. అది నీ ఇష్టం రా, కానీ ఇంకోసారి శివాలా గ్యాంగ్ వేసుకుని వస్తే లేదన్నా, సంపెత్తను. సారీ అన్నా, ఇంకిలా జరగదు. పో, బియర్ తీసుకుని వెళ్ళు. నమస్కారం, వెల్కమ్ టు రీసెట్. ఏంటో మా ఇంటి కోడలకు రెండో పెళ్ళేంటో, సిగ్గు లేకుండా మేము వచ్చి మెక్కడం ఏంటో. మీ అమ్మగారికి ఇంట్లో ఫుడ్ సరిగ్గా పెడుతున్నావా? వచ్చినప్పటి నుంచి సిగ్గు లేకుండా మెక్కుతుంది నువ్వు ఒక్కదాన్ని. అవునరా, అమ్మా. ఈ రోజు ఈ పెళ్లి అండ్ ఎంగేజ్మెంట్ మాత్రమే కాకుండా రీసెట్ 1 year యానివర్సరీని సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ఈ ప్రపంచంలో బెస్ట్ ఫీలింగ్ ఏంటో తెలుసా? ఫెయిల్ అయిపోయాన లైఫ్స్ మళ్ళీ న్యూ హోప్స్తో మొదలవటం. థ్యాంక్స్ పవి, ఇదంతా నీ వల్లే. కమ్. రీసెట్ స్టార్ట్ చేస్తున్నప్పుడు నాతో చాలా మంది అన్నారు, దీన్ని రన్ చేసేంత వయసు ఎక్స్పీరియన్స్ నాకు లేదని. నాకు కూడా అది నిజమేనేమో అని అనిపించింది. అప్పుడు నేను ఒక వ్యక్తిని కలిశాను. ఆమె ఒక సింగిల్ మదర్. సొంతంగా బిజినెస్ స్టార్ట్ చేసి ఎన్నో కష్టాలు పడి దాన్ని సక్సెస్ చేసింది. కాబట్టి ఈ ఒకేషన్ స్టార్ట్ చేయడానికి ఆమె కన్నా గొప్ప వ్యక్తి ఇంకెవ్వరు లేరనుకుంటున్నాను. సుజా మ్యామ్, ప్లీజ్ కమ్ అప్ ఆన్ స్టేజ్. ప్లీజ్. ఎలాగో సిగ్గు లేకుండా వచ్చాం కదే, ఇళ్ళు వెళ్ళు. వస్తుంది.
అందరికీ నమస్కారం. కంగ్రాచులేషన్స్ టు నిషా అండ్ లావణ్య. యూ బోత్ ఆర్ రోల్ మోడల్స్ అండ్ సచ్ అన్ ఎగ్జాంపుల్. థ్యాంక్ యూ. సొసైటీలో డైవర్స్ మీదున్న టాబూ అండ్ పర్సెప్షన్ తో ఫైట్ చేస్తున్న మీరే అసలైన హీరోస్. ఇప్పుడు మీరు సాధించిన దానికన్నా సొసైటీలోకి వెళ్ళి ఎదుర్కోవడంలోనే మీరేంటో తెలుస్తుంది. లైఫ్లో ఎంతో కష్టమైన పరిస్థితులను ఎంతో అందంగా దాటారు. దానికి పవిత్ర, ఎవ్రీబడి షుడ్ థ్యాంక్ యూ. పెళ్ళికొడు బాగున్నాడు కదా, నిషాకి పర్ఫెక్ట్ గా సెట్ అయ్యాడు. అంతేలే, నువ్వు తప్ప దానికి ఎవడైనా సెట్ అవుతాడు. శారదా నారదా. పవి, వాట్ అ నైస్ ఈవినింగ్ యూ పుట్ టుగెదర్. క్రెడిట్ అంతా నీకే. Thank you. రియలీ నైస్. థ్యాంక్ Hey, యూ. Pavi. This is Charan. హాయ్. మై కజిన్ యుఎస్ లో ఉంటాడు. నీకు ఓకే అంటే రీసెట్ ని యుఎస్ లో స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాడు. ఓకే. వండర్ఫుల్ ఇనిషియేటివ్ అండి ఇది. ఇది మనం గ్లోబల్ గా తీసుకెళ్తే చాలా మందికి హెల్ప్ అవుతుంది. ఎస్, ఖచ్చితంగా. Yeah. పవి, టైం అయింది. నేను ఫ్యాక్టరీకి వెళ్ళాలి. మళ్ళీ కలుస్తాను. ఓకే. థ్యాంక్స్ అండి, బాయ్. సో ద ఈవెంట్ వాజ్ నైస్. ఇట్ వాజ్ వండర్ఫుల్. యూ స్టార్టెడ్ సంథింగ్ లైక్ దిస్. గుడ్ వన్. రే మెంటలా, మ్యూజిక్ ఎందుకు ఆపావు? నాకు కూడా ఒక డ్రింక్ కలిపివే. Yeah, absolutely. But I Nice, think it next went time really well. we could I'm so probably make this a happy. little snappy. Do you think? లవ్లీ ప్రెజెంటేషన్ పవి. రియలీ గుడ్ జాబ్. Thank you. యా, Come. ఓకే. థ్యాంక్స్. అసలు నువ్వు ప్రెజెంటేషన్ ఇచ్చేటప్పుడు చూడాలి, అందరు షాక్ అయిపోయారు. ఇంకా చూడు మన కాన్సెప్ట్ ఎంత రీచ్ ఉంటుందో. Yes. పవి, బాగా ఆకలి అవుతుంది. నాకు కూడా. హే, ఇక్కడే విక్రమ్స్ రెస్టారెంట్ ఉంది, వెళ్దామా? విక్రమ్ రెస్టారెంట్కా? ఈ టైంలోనా? నా ఐస్ ఎక్కడా? మిగిలింది నేనే వేసుకున్నా. వారిని ఈ ఎక్స్ప్రెషన్ మన కాలేజీలో ఉన్నప్పుడు ఆ ఫ్యాకల్టీ సుబ్రహ్మణ్యం నీతో ఫ్లర్ట్ చేస్తున్నప్పుడు నువ్వు తనకి ఇచ్చినట్టు గుర్తు. నేనేమన్నా అన్నానా? అన్నానా? అసలు అన్నానా నేను? అసలు ఏమన్నా అన్నానా? విక్రమ్, 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 అది పవి. పవి, నువ్వేంటి ఇక్కడ? రెస్టారెంట్ ఓపెన్ ఉంటుందని వచ్చాం. పవి, ఇక్కడేం జరగలేదు. వైశాలికి నాకు మధ్య ఏం లేదు. రా వెళ్దాం. పవి, పవి ప్లీజ్ లిసన్ టు మీ ప్లీజ్. పవి, can you listen to me please? Pavy, you gotta trust me. Pavy, listen please. స్టాప్. ఒక చెప్పులు కొట్టుకునే అతని కొడుకు అబ్రహం లింకన్ యుఎస్ ప్రెసిడెంట్ అయ్యాడు. అలా అని చెప్పి ఇప్పుడు మనం వెళ్ళి చెప్పులు కుట్టుకో వెళ్ళి చెప్పులు కుట్టుకుంటామన్నా. మీ గురించే రా చెప్పేది, అలా చేయొద్దని. మోటివేషన్ అనేది క్రాష్ కోర్స్ కాదు రే. మీరు మారరా రే. ఎనీవేస్, కొంచెం డిస్టర్బింగ్ గా ఉంది. లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ మోటివేషన్ సాంగ్. యా, రెడీ. Why does the sun glow? Why are you so low? What is happening? Just go with the flow. Why does the sun glow? Why are you so low? What is happening? Just go with the flow. Why does the sun glow? You carry it. Flow. నువ్వేంట్రా ఇక్కడ? పవి కోసం. మొన్న వచ్చి పొమ్మని చెప్పింది కదా, అయినా మరి సిగ్గు లేకుండా మళ్ళీ వచ్చావా? అప్పుడు తన కోపంలో ఉంది, అందుకే అని ఉంటుంది. అందుకే మళ్ళీ వచ్చాను. సాధారణంగా లవ్ ఇస్ లైక్ గోయింగ్ ఫర్ అ వాక్ ఇన్ ద పార్క్ అంటారు. నీదేమో జురాసిక్ పార్క్ లాగా ఉంటది.
మూసుకుని మోటివేట్ చేసుకో. Why does the sun glow? Why are you so low? What is happening? కానీ ఇక్కడికి వస్తే నువ్వేంట్రా వర్షం కూర్చుని రాత్రి ఇక్కడ? సార్ మీరు ఇచ్చిన ఐడియా ఫాలో అయ్యా. ఇప్పుడు మా ఆవిడ ప్రెగ్నెన్సీ సార్. వావ్, కంగ్రాచులేషన్స్ రా. చూసేవరా, వర్షం పంటతో పాటు పిల్లల్ని కూడా ఇస్తుంది. మరి ఇంకేంటి, ఈక్వల్ గా షేర్ చేసుకోవచ్చు. లేదు సార్, ఈరోజు స్కాన్ చేసా కవల పిల్లలు అని తెలిసింది. హార్ట్ నెంబర్ మళ్ళీ ఎలా పంచుకోవాలి సార్? అన్నా నేను మళ్ళీ ఎగ్జామ్ ఫెయిల్ అయినా అన్నా. పర్లేదు, ట్రై అంటిట్యూడ్ అయ్యి నెక్స్ట్ టైం మళ్ళీ కలుద్దాం. ఓకే అన్న. సార్ ఏం చెప్పారు సార్? ట్రై అండ్ ట్రై, నెక్స్ట్ అంటల్ అండ్ డై. సార్ మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కలుస్తా. నెక్స్ట్ ఇయర్ వర్షాలు లేవురా. బ్లడీ లవ్ స్టోరీస్. ఎక్కడ ఉంది పప్పి? లుకింగ్ ఫర్ సమ్వన్? మీరా? వినోద్ అన్న ఫ్రెండ్, ఆడి కోసం. ఓ, యు ఓకే? యాక్చువల్లీ జస్ట్ వండర్ఫుల్. యాక్చువల్గా అస్సలు బాలేనండి. యు వాంట్ టాక్? పర్లేదా? Absolutely. Come here. Tell me. సో నీ లైఫ్ లో ముగ్గురు అమ్మాయిలు అన్నమాట. వైశాలి, నిషా, పవి, రైట్? ఇప్పుడు వైశాలి నీకు ప్రపోజ్ చేసినప్పుడు వద్దని ఎందుకన్నావు? వైశాలి నేను ఇంచుమించు ఒకటే. మా ఇద్దరికి మా సొంత స్పేస్ కావాలి. రిలేషన్షిప్ లో నేనెంత కన్ఫ్యూజ్డో తన కూడా అంతే. అందుకే పైగా తన పట్ల నాకు అలాంటి ఫీలింగ్స్ ఎప్పుడూ లేవు. వాట్ అబౌట్ నిషా? నిషా ఒక అమాయకురాలు. తన తప్పేం కాదు, కానీ తను ఇమోషనల్ గా కొంచెం నీడి. అందుకే నేను నా పర్సనాలిటీకి సెట్ అవ్వలేదు. సో వి కమ్ టు పవి. పవి ఒక స్ట్రాంగ్ మైండెడ్, ఇండిపెండెంట్, ఒక క్లారిటీ ఉన్న అమ్మాయి. నేను కన్ఫ్యూజన్లో ఉన్నప్పుడు నన్ను పర్ఫెక్ట్గా బ్యాలెన్స్ చేస్తుంది. తనకి ఏమైనా ప్రాబ్లం వస్తే తనకి తానుగా సాల్వ్ చేసుకుంటుంది. అండ్ షీఈస్ ఇమోషనలీ సెల్ఫ్ సఫిషియెంట్. అది చాలా రేర్ కదా. యా, సో పవి స్ట్రాంగ్ మైండెడ్, క్లారిటీ ఉన్న అమ్మాయి, ఇమోషనలీ సెల్ఫ్ సఫిషియెంట్. వండర్ఫుల్. నీ లైఫ్లో ఎవరైనా పవిలా విత్ ద సేమ్ క్వాలిటీస్ ఉన్నారా? పవిలాగానా? లేరే. కళ్ళు మూసుకొని ఆలోచించు.